ఆల్. లాస్ట్ వీడియోలో ఈ ఆకు గురించి అడిగాను, ఎవరికైనా నేమ్ తెలిస్తే చెప్పండి అనేసి. చాలామంది కమెంట్ చేశారు, కొందరు ఫస్ట్ టైం చూస్తున్నాము అని చెప్పారు. దీన్ని సరస్వతి ఆకు అంటారు తెలుగులో, ఇంకా హిందీలో వచ్చి బ్రహ్మి అనేసి అంటూ ఉంటారనమాట. తమిళ్లో వల్లారై కీరై, కన్నడలో వండిలుగా సొప్పు అంటారనమాట. సో ఏదన్నా కొన్ని మిస్టేక్ అయితే చెప్పండి. నేమ్ అయితే ఇవే, ప్రొనౌన్సియేషన్ మేబీ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఈ ఆకు గురించి నేను చాలాసార్లు విన్నాను, కానీ నేను ఎప్పుడు కుక్ చేసుకునింది లేదు, టేస్ట్ చేసింది లేదు. హెల్త్ బెనిఫిట్స్ అయితే విని చాలా షాక్ అయ్యాను. దీన్ని బ్రెయిన్ టానిక్ అని పిలుస్తారనమాట. ఇది చాలా ఫేమస్ బ్రెయిన్ ఫంక్షన్కి, నెక్స్ట్ మెమరీని మంచిగా ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. దీని గురించి బాగా విన్నాను. ఇంకా ఇమ్యూనిటీకి మంచిది, డైజెషన్కి చాలా మంచిది. పిల్లలకి ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే దీన్ని బాగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్లీప్ని కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. మనకి ఏదైనా స్కిన్ ఇష్యూస్, ఏదైనా వూండ్స్ ఉన్నా కూడా మంచిగా హీల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. నర్వ్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట. సో అందుకే ఇది చాలా ఫేమస్. మీకు కూడా బెనిఫిట్స్ తెలిసాయి కదా, ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి, ఖచ్చితంగా తెచ్చి కుక్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో రెసిపీ మీకు తప్పకుండా షేర్ చేస్తాను. చాలా ఈజీ.